టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో కీలక నేతలకు చోటు దక్కలేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఎరపతినేని శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పేతల సుజాత, గౌతు ఫ్యామిలీ పేర్లను టీడీపీ ప్రకటించలేదు. అంతేకాకుండా వీరితో పాటు చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా, ఆలపాటి రాజా పేర్లను కూడా చంద్రబాబు ప్రకటించలేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పూర్ణ లైవ్ లో అందిస్తారు. పూర్ణ, చెప్పండి, ఎవరెవరి పేర్లు ముఖ్యంగా ముఖ్యమైనటువంటి టీడీపీ నేతల పేర్లు ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. దానికి కారణాలు ఏం కనిపిస్తున్నాయి? ప్రస్తుతానికి ప్రకటించినటువంటి ఈ పేర్లలో ఉన్న లిస్టులో ఎవరెవరు ఉన్నారు? అందులో ముఖ్యమైన పేర్లు లేవని మనం చెప్తున్నాం. ఇప్పుడు ఆ ముఖ్యమైన పేర్లు ఎందుకు లేవు ప్రస్తుతానికి? స్వామి, ఏదైతే జనసేన టీడీపీ ఏదైతే తొలి జాబితా కొద్దిసేపు క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూడా మొత్తం ప్రకటించడం జరిగింది. అయితే 94 పేర్లతో తొలి జాబితాను టీడీపీ విడుదల చేసింది. అలాగే 5 పేర్లతో జనసేన తన తొలి జాబితాను విడుదల చేసింది. అయితే టీడీపీ జాబితాలో ఏదైతే పార్టీలో సీనియర్ నేతలకైతే చోటు దక్కకపోవడం పట్ల కొంత అసంతృప్తి అయితే ఆ పార్టీ నేతలు ఎవరైతే సీనియర్ లీడర్స్ ఉన్నారో వాళ్ళలోనూ వాళ్ళ కేడర్లో కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే కొంత పొత్తుల సమీకరణ నేపథ్యంలో వాటిని కొంత డిలే చేశారు. ఖచ్చితంగా ఆ పొత్తులు మొత్తం కూడా వ్యవహారం కొలిక్కి రాలేదు. ఏదైతే బీజేపీతో మళ్ళీ సంప్రదింపులు జరపాలి, ఆ తర్వాత ఈ సీనియర్స్ కూడా ఎక్కడా కూడా అన్యాయం చేయము అని ఓ పక్కన టీడీపీ కేడర్ కానీ టీడీపీ అధిష్టానం కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కుల్ రవీంద్ర గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి తెలుసు. సార్, చెప్పండి, ప్రధానంగా చూస్తే కనుక ఎలా ఉంది మీ ఫస్ట్ లిస్ట్? ఏదైతే 94 పేర్లతో మీది, జనసేనతో వచ్చిన 5 పేర్ల లిస్టు ఎలా ఉంది? ఇది తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే గతంలో 94లో ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం దాదాపు 72 సీట్లు 6 నెలల ముందు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఎన్నికలకి 50 రోజుల ముందే చంద్రబాబు నాయుడు గారు 94 స్థానాల్లో అభ్యర్థుల్ని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా 5 స్థానాల్లో ప్రకటించి రాబోయే కాలంలో 20 స్థానాల్లో జనసేన పోటీ చేయబోతోందని చెప్పి చక్కగా క్లారిటీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే ఈ పొత్తు జరగాలి, అభ్యర్థుల ప్రకటన జరగాలి, ప్రజల్లోకి రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేయడం అనేది చాలా శుభపరిణామం. దాన్ని మనస్ఫూర్తిగా మరి పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ 94 పేర్లు కూడా చాలా పకడ్బందీగా కసరత్తులు చేసి అనేక రకాలుగా సర్వేలు చేసుకుని ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు కూడా తీసుకుని అభ్యర్థులను అనౌన్స్ చేయడం జరిగింది. మిగిలిన స్థానాలను కూడా మరి రాబోయే కాలంలో ఇంకా బ్యాలెన్స్ చేయాల్సినటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయి, అలాగే సీనియర్ లీడర్స్ ఉన్నాయి, పొత్తులో మరి కొంత అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ చేసుకుని మిగతా స్థానాలు కూడా త్వరలోనే మరి అనౌన్స్ చేయడం కూడా జరుగుద్ది. ఈరోజు దాదాపు 99 స్థానాల్లో అనౌన్స్ చేయడం అనేది ఇది చాలా శుభపరిణామం. మనస్ఫూర్తిగా మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే ఇంకోటి ప్రధానంగా చూస్తే ఫస్ట్ లిస్ట్లో అంటే సీనియర్స్కి చోటు దక్కకపోవడం ఎలా చూడాలి? ఎందుకంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే చింతమనేని ప్రభాకర్ కానీ, దేవినేని ఉమా కానీ, లేకపోతే అక్కడ ఏదైతే రాజమండ్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కానీ, వీళ్ళందరూ చాలామంది, పేతల సుజాత గారు కానీ, చాలామంది సీనియర్స్కి చోటు దక్కలేదు. ఆనం రామనారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా చోటు దక్కలేదు. వీటన్నిటి మనం ఎలా చూడాలంటారు? అంటే మరి పొత్తులో భాగంగా కొన్ని త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ రాక్షస పాలన పోవాలా, దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మరి దాంట్లో కొన్ని పొత్తులు కానీ, కొన్ని అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ బ్యాలెన్సింగ్ చేసుకోవాల్సినటువంటి సందర్భాల్లో కొంత త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎవరైతే ఇవాళ మరి దాంట్లో రాని వాళ్ళకు కూడా బాబు గారికి సముచిత స్థానం ఉంది, వారి మీద ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఖచ్చితంగా వారిని వేరే రకంగా కూడా ఉపయోగించుకోవాలి, పార్టీనికి ఉపయోగించుకోవాలి, రేపు రాబోయే కాలంలో ప్రభుత్వంలో కూడా భాగస్వాములు చేయాలనేది ఆలోచన ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా క్లారిటీ రావడానికి ఇంకొక 10-15 రోజుల్లో మొత్తం కూడా క్లారిటీ వస్తుంది. కాబట్టి అప్పుడు పెద్దలందరూ కూడా సీనియర్స్తో కూడా మాట్లాడి వారి యొక్క అభిప్రాయంతోనే రాబోయే కాలంలో ఎవరికి ఇబ్బంది రాకుండా ఈ రాక్షస పాలన పోగొట్టడానికి అందరం కలిసి నడవాలనేది మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ జరుగుతున్నటువంటి డిస్కషన్లో వారి అభిప్రాయం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇంకోటి ప్రధానంగా చూస్తే సిట్టింగ్లందరికీ కూడా చోటు ఉండిద్ది అని చెప్పారు చంద్రబాబు గారు. అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి అయితే ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేయకపోవటం, వీటన్నిటిని ఎలా చూడాలి? అంటే అవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంకా అవ్వలేదు, పూర్తి స్థాయిలో అవ్వలేదు కదా. కాకపోతే ఈరోజు మంచి రోజు, మాఘ పౌర్ణమి,
ఇవాళ చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఫస్ట్ లిస్ట్ ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో మరి వారికి మనం డిస్కషన్స్ తెల్లవారుజామున వరకు కూడా కూర్చుని 3-4 గంటల వరకు కూడా కూర్చుని ఫైనల్ చేసినటువంటి లిస్టుని ఈరోజు ఇవ్వడం జరిగింది. మిగతా కూడా ఎవరిని కూడా సీనియర్స్ని ఇబ్బంది పట్టించే విధంగా కాకుండా వాళ్ళతో కూడా డిస్కషన్ చేసి వాళ్ళకు కూడా ఏదైతే ఇచ్చినటువంటి దీని ప్రకారమే నడుచుకోవడం జరుగుతుంది. అంటే సీనియర్స్ ఖచ్చితంగా అన్యాయం జరగదు అని టీడీపీ అధిష్టానం చెప్తుంది, అలాగే టీడీపీ నేతలు కూడా చెప్తున్నారు. అయితే అంటే బీజేపీతో పొత్తులు కుదిరిన తర్వాత అయితే ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు. ఎందుకంటే రేపు 28 తర్వాత బీజేపీతో ఇంకా మరింత ముందుకు సాగే అవకాశం ఉంది. పొత్తుల విషయం మీద కూడా బీజేపీ అధిష్టానంతో కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత దీని మీద పూర్తిగా ఒక అవగాహనకు వస్తారు. అవును, బీజేపీతో కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో భాగస్వాములు కావాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. వాళ్ళు కూడా ఒక స్పష్టత అనేది రేపు ఈ మంత్ ఎండింగ్ లోపు వస్తుంది అంటున్నారు. ఈలోపు 28వ తారీఖు తాడేపల్లిగూడెం సభ కూడా ఉంది. ఆ సభలో కూడా ప్రజలకి పొత్తు ధర్మంలో ఏ రకంగా 2 పార్టీలు కూడా ఏ రకంగా కలిసి ముందుకెళ్లాలనేది కూడా ఒక క్లారిటీ తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అనౌన్స్ చేయబోతున్నారు. అతిపెద్ద భారీ సభగా దాదాపు 6 లక్షల మందితో అక్కడ ఈ సభ నిర్వహించుకోవడం కూడా జరుగుతోంది. మిగిలిన సీనియర్స్ను కూడా బాబు గారు పిలిపించుకుని మాట్లాడి వాళ్ళ అభిప్రాయం ప్రకారం రాబోయే కాలంలో ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా గెలిపే లక్ష్యంగా ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా ఈ పొత్తులను ముందుకు తీసుకెళ్లే దాంట్లో అందరూ కూడా ముందుకు రావాలని ఆయన కోరడం జరుగుతుంది. ఇది స్వామి పరిస్థితి. ఏదైతే సీనియర్లకైతే ఎక్కడ కూడా అన్యాయం జరగదు, ఖచ్చితంగా టీడీపీ అధినేత చంద్రబాబు వాళ్ళందరూ కూడా కనిపెట్టుకుని ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సముచిత స్థానం అయితే ఖచ్చితంగా కల్పిస్తారని చెప్పి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అయితే చెప్తున్న పరిస్థితి. అయితే పొత్తుల నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది అయితే త్యాగాలకు చేయక తప్పదు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని చోట్ల సీట్ల సర్దుబాటు విషయం మీద ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే బీజేపీ అధిష్టానంతో 28వ తేదీ తర్వాత మొత్తం కూడా మరోసారి అక్కడ చర్చలు జరిపే అవకాశం ఉంది. ఆ తర్వాత మొత్తం కూడా ఒక ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది. ఒక 10-15 రోజుల్లో పూర్తిగా అంటే ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారం మీద పూర్తిగా ఒక అవగాహనకు వస్తామని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా సీనియర్లకు ఎవరికి కూడా అన్యాయం జరగదు అని చెప్పి కూడా ధీమా వ్యక్తం పరుస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్ పూర్ణ, థ్యాంక్స్.